కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు రాగద్వేషాలకు లోనై అజ్ఞానపు చీకట్లలో అలమటించేవారికి జ్ఞానామృతాన్ని అందించేవాడు సద్గురువు. మానవ జన్మ ఎత్తడం దుర్లభం, సద్గురు సన్నిధి దొరకడం అతి దుర్లభం. సద్గురు కృపా కటాక్షం వల్లనే లభించిన ఈ సువర్ణావకాశాన్ని మాకు కలిగించావు కదా అన్న కృతజ్ఞతా భావంతో ఆత్మసమర్పణ చెయ్యాలి. క్షణికమాత్రమైనను నీ కృపాదృష్టి మాకు దూరం కానివ్వకు అని నిరంతరం గురువుని వేడుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే సద్గురు పాదసేవకు దూరం కాని జన్మనే ప్రసాదించమని కోరుకోవాలి. సర్వకాల సర్వావస్థలయందు ఈ భావంతో పరితపించేవారికి సద్గురు కృప ఎన్నడూ దూరం కాజాలదు. ఇకపై ఆయన ఆనందపడే విధంగా మనలను మనం సంస్కరించుకోవడమే ఆయనకు మనం ఇవ్వగలిగిన గురుదక్షిణ.